ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం ఆది కాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆది కాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. ఈ యొక్క వాగ్దానము మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి యాకోబు భార్య అయినటువంటి లేయా ఈ యొక్క మరి మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. మరి యాకోబు ఇరువురు భార్యలు, రాహేలు మరియా లేయా, వీరిరువురిలో మరి లేయాకు గర్భఫలాన్ని దేవుడు దయచేశాడు. ఆ యొక్క ముందు ఆ చరిత్రలో మనం గమనించినట్లయితే, మరి రాహేలు మొదటి వచనంలో రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను సచ్చేదనను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అతడు నేను గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నావు అనెను. అందుకామె, నా దాసి అయిన బిలహా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలు కనును. అలాగున ఆమె వలన నాకు పిల్లలు కలుగుదనని చెప్పి తన దాసి అయిన బిలహాము అతనికి భారీగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిలహా గర్భవతి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసి అనుకుని అతనికి దాను అను పేరు పెట్టెను. మరి ఈ యొక్క చరిత్రలో మనం గమనించినట్లయితే అనేక సత్యాలు మరి ఇమిడి ఉంటున్నాయి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారునిగా కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసిను, నా పెనిమిటికి 6 కుమారుని కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయననుకొనిన అతనికి జబూలూను అను పేరు పెట్టెను. మరి 6వ సంతానం అయిన తర్వాత లేయా మరి ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తుంటున్నాడు. అందుకే 128వ కీర్తనలో మనం గమనించినట్లయితే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని మరి కీర్తనాకారుడు అక్కడ అంటున్నాడు. మరి ఇంకా మనం గమనించినట్లయితే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. మరి అంత మాత్రమే కాదు, కానీ ఇంకా మనం గమనించినట్లయితే, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల ఉందురు అని అక్కడ చూస్తూ ఉంటున్నాము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. మరి లేయాకు ఇక్కడ బహుమానాన్ని ఇస్తూ ఉంటున్నాడు, కుమారుణ్ణి బహుమానంగా ఇస్తూ ఉంటున్నాడు. మరి దేవునికి సమస్తము తెలిసే ఉంటున్నది. ఏది కొదువుగా ఉంటున్నదో, ఏది అక్కరగా ఉంటున్నదో మరి దేవుడు మరి సమస్తము ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి లేయా మనవిని దేవుడు ఆలకించి ఉంటున్నాడు, బహుమానాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే దేవునికి మహిమ కలుగునట్లుగా మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నది. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి దేవుణ్ణి మరవకుండా దేవునికి మరి కృతజ్ఞత చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీన అను పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొనెను. మరి లేయాకు పిల్లలు పుట్టలేదు. అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టింది, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవునికి మనవి చేసినప్పుడు దేవుడు లేయా మనవిని ఆలకించి గర్భాన్ని తెరిచాడు. దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదు. మరి నిండు ముసలితనములో మరి శారాను
ఏ రీతిగా ఆశీర్వదించాడో, శారాను ఏ రీతిగా దీవించాడో అదే రీతిగా మరి లేయాను కూడా దేవుడు దీవించాడు. మరి బహుమానాన్ని ఇచ్చాడు. తనకున్నటువంటి ఆ నిందను మరి తీసివేశాడు. కీర్తిని దేవుడు దయచేశాడు. అవును ప్రియులారా, ఒకవేళ నువ్వు నిందల పాలు అయి ఉంటున్నావేమో, నీ నిందను తీసివేసేదానికి మరి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. అయితే మనం చేయవలసినటువంటి పని ఆయనకి మొరపెట్టడము, ఆయనకి విజ్ఞాపన చేయటము, ఆయనకి ప్రార్థించటము, నమ్మకముగా ప్రార్థించటం. అన్న ఏ రీతిగా అయితే నమ్మకముగా ఆయన సన్నిధిలో ప్రార్థించిందో, మరి లేయా ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టిందో, ఆ రీతిగా మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా బహుమానాన్ని దయచేస్తాడు, దీవెనలు దయచేస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.